అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవారైనా సరే కుబేరులు అవ్వడం ఖాయం. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునేందుకు ఎవరైనా సరే శ్రమిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీంతో వాటిని తట్టుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పుని కొన్ని విధాలుగా ఉపయోగిస్తే దాంతో ఇంట్లో ఎవరికైనా సరే ఉండే సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. చాలామందిని ఆర్థిక, మానసిక, ఇతర సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. అలాంటి వారు కొన్ని సూచనల్ని పాటించడం వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి, సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇలా సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాళ్ల ఉప్పుకి మాత్రమే ఉంది. దీన్నే కొందరు సముద్రపు ఉప్పు అని, గల్లుప్పు అని అంటూ ఉంటారు. దీంతో కొన్ని సూచనలు పాటిస్తే ఇంట్లోని వారికి ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. మరందుకు ఏం చేయాలంటే, ఒక గాజు పాత్రని తీసుకొని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పుని కొద్దిగా వేయాలి. ఆ పాత్రను స్నానపు గది అలమరాలో పైభాగంలో ఉంచాలి. ఈ పాత్రపై నీరు పడకుండా మూత పెట్టాలి. దీంతో ఆ ఉప్పు కొద్ది రోజుల్లో కరిగిపోతుంది. ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఉప్పు వేసి పెట్టాలి. దీంతో ఇంటికి ఉండే దృష్టి లోపాలు తగ్గుతాయి, దారిద్ర్యం నుంచి బయటపడవచ్చు. ఇంటిని శుభ్రపరిచే నీటిలో పసుపు, రాళ్ల ఉప్పుని కలిపి ఇంటిని శుభ్రం చేయాలి. దీంతో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు పోతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి, అధికంగా ఆదాయం లభిస్తుంది. పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పుని పేపర్లో మడత పెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే బెడ్రూమ్లో, అలమరాలో లేదా ఏదైనా ఒక చోట రాళ్ల ఉప్పుని నింపిన గాజు పాత్రని ఉంచి దానిపై మూత పెట్టాలి. వారానికి ఒకసారి ఆ ఉప్పుని మార్చాలి. దీంతో భార్యాభర్తల మధ్య ఉండే కలహాలు తగ్గుతాయి, అన్యోన్యంగా ఉంటారు. వాహనాలని శుభ్రపరిచే నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పుని కలిపి శుభ్రం చేయాలి. దీంతో వాహనాలపై ఉండే దోషాలు పోతాయి, ప్రమాదాలు కాకుండా ఉంటాయి. స్నానం చేసే నీటిలోనూ రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు పోతాయి, సానుకూల ప్రభావం ఉంటుంది. అప్పులు తీర్చలేకపోతున్నారా? అయితే రాత్రిపూట ఉప్పుతో ఈ ఒక్క పరిహారం చేస్తే డబ్బే డబ్బు. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, మీ ఆర్థిక సమస్యలు తొలగి మంచి రోజులు వస్తాయి. అంతేకాకుండా ఉప్పుతో ఈ పరిహారాలు చేయడం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, మీ ఆర్థిక సమస్యలు తొలగి మంచి రోజులు వస్తాయి. అంతేకాకుండా ఉప్పుతో ఈ పరిహారాలు చేయడం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతంగా ఉపయోగపడుతుంది. సోమవారం తిథి రోజు కానీ లేదంటే ఏదైనా తిథి రోజు కానీ ఈ పరిహారాన్ని రాత్రిపూట రహస్యంగా చేసుకోవడం వల్ల మీ కష్టాలన్నీ తొలగి జీవితాలు మారిపోతాయి. ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో
ఒక అర స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్ నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. శుక్రవారం రోజు రాళ్ల ఉప్పుతో ఇలా చేయండి. శుక్రవారం ఉప్పు దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలోని ఉప్పుని మాత్రం తీసేసి నీటిలో కలపాలి. ఆ నీటిని ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కలపవచ్చు. ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షింకులో కూడా నీటిలో కలిపి పోయవచ్చు. సౌకర్యం లేని వారికి మాత్రమే సుమా. ప్రమిదలు మార్చాల్సిన పని లేదు. ప్రతి వారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారాలు కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకొని ఇంట్లో చేయాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41వ శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టేవారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు, కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సాంప్రదాయం. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఎందుకు పెడతారు? ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎందుకు పెడతారు, ఎలా పెడతారో తెలుసుకుందాం. సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చవుతూ ఉంటుంది. అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరాకొర జీతంతో ఆదాయం పెరిగిన వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి, అభివృద్ధికి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం మంచి పరిహారం. మరి ఇది ఎలా చేయాలి? చేసే పద్ధతి: ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు 2 తీసుకొని వాటికి పసుపు కుంకుమ రాసిన తర్వాత నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు పైన ప్రమిదలు ఒకదానిపైన ఒక్కటిగా పెట్టి అందులో ఒక 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి 2 ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి. దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కానీ పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది. విన్నారు కదండి? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.